హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును కొట్టేసినటువంటి డివిజనల్ బెంచ్ అనుమానాలతో ఎగ్జామ్ రద్దు చేయలేమనేసి కూడా ఇక్కడ స్పష్టం చేసింది. అక్రమాలపై ఆధారాలు లేకుండా కోర్టులు జోక్యం చేసుకోలేవు అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహణ నిబంధనల మేరకే జరిగిందనేసి వెల్లడి. 263 మంది గ్రూప్ వన్ అభ్యర్థులకు లైన్ క్లియర్, కుట్రలు ఛేదించి గెలిచామనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి పారదర్శకం ఎట్లా ఇచ్చారు, అంశాల వారీగా తీర్పు ఏ విధంగా ఉన్నది అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ పరీక్షా కేంద్రాలు నిర్దిష్ట కేంద్రాల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉందనేసి రిట్ కోర్టు ఇక్కడ గమనించింది. సెంటర్ ఇక్కడ చూడొచ్చు 5.41%, సెంటర్ 19లో 4.12%తో పోలిస్తే ఇతర కేంద్రాల నుంచి ఎంపికైన మహిళా అభ్యర్థుల నిష్పత్తి చాలా తక్కువ ఉందనేసి పేర్కొంది. వాస్తవం కాదు, కానీ కొన్ని కేంద్రాల్లో అంతకంటే ఎక్కువ శాతం ఉన్నారనేసి ఇట్లా మనకు పరీక్ష కేంద్రాల్లో చెప్పినటువంటి అంశాలు. నెక్స్ట్ ఒకే మార్కులు అనేసి ఎట్లా చెప్పారంటే అనేక మందికి ఒకే మార్కులు వచ్చాయనేసి ప్రత్యేకించి పక్కపక్కన హాల్ టికెట్లు నెంబర్లు వారికి ఇలా జరిగిందని రిట్ కోర్టు పేర్కొంది. మెయిన్స్లో 21,110 మంది హాజరు కాగా 12,622 మంది అర్హత సాధించారు. పలువురు అభ్యర్థులకు ఒకేలా మార్కులు రావడము అసంభవం కాదు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే పరీక్షల్లో సీసీ ఫోటోలు నిఘాలో జరిగాయి, ఎలాంటి మోసాలు లేదా అవకతవకలకు తేలలేదు. ఒకే మార్కులు వస్తే స్థానిక హోదా, పుట్టిన తేదీ, పేపర్ 1 నుంచి 5 మార్కులు, అధిక మార్కులు, ఆంగ్లంలో మార్కులు, ఉన్నత విద్యార్హత ఇలా పలు నిబంధనల మేరకు ఎంపిక చేస్తారనేసి కూడా చెప్పడం జరిగింది. రెండో అంశం. ఇక మూడో అంశం గురించి చూసుకున్నట్లయితే తెలుగు మీడియం, ఆంగ్లం తెలుగు ఏదైతే సమాధాన పత్రాలకు ప్రత్యేక మూల్యాంకనదారులు లేరనేసి రిట్ కోర్టు పేరు గమనించింది. అందుకే ఇంగ్లీష్తో పోలిస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మొత్తంలో ఎంపిక అయ్యారనేసి ఆరోపణ. అయితే రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల అధ్యాపకుల గ్రాడ్యుయేషన్ కోర్సు విద్యార్థులకు మరి ఆంగ్లం తెలుగు మీడియంలోని బోధిస్తున్నారనేసి ఇట్లా మరొక అంశం గురించి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక ఇక్కడ చూడొచ్చండి, మూల్యాంకనం సంబంధించినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే నియామకాల కోసము నిర్వహించే పరీక్షల మూల్యాంకనము ఏ పద్ధతిలో చేయాలో నిర్ణయించడానికి ఆర్టికల్ 320 క్లాస్ 3 ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్కు విస్తృత అధికారాలు ఉన్నాయి. మూల్యాంకన విధానంపై నోటిఫికేషన్స్ నిర్దేశించిన నిబంధనల నుంచి కమిషన్ పక్కకు తప్పుకుందనే వాదన చట్ట ప్రకారం నిలబడదు అనేసి కూడా ఇక్కడ స్పష్టం చెప్పడం జరిగింది. ప్రధాన పరీక్షకు కమిటీ మొత్తము 351 మంది మూల్యాంకన కనదారులకు గుర్తించి వారికి 90 రోజుల శిక్షణ ఇచ్చింది. ఎంపిక ప్రక్రియలో లోపాలు ఉన్నట్లుగా తేలితే దాని పర్యవసనంగా జరిగినని కూడా రద్దు చేయాలన్న వాదనలను ఎంపిక కాని అభ్యర్థులకు తెరపైకి తెచ్చారు. మొత్తం ఎంపిక ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసే వ్యవస్థాగత అవకతవకలు, మోసం ఉన్నట్లుగా తేలితేనే అది వర్తిస్తుందనేసి చెప్పడం జరిగింది. ఆధారాలు లేకుండా దాన్ని నిర్ధారణ చేయలేము. అవకతవకలకు సాక్ష్యాలు సమర్పించడంలో అభ్యర్థులు విఫలమైనట్లుగా న్యాయస్థానము జోక్యం చేసుకోలేదనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైనా సరే మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో మరి మొత్తానికైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉన్నదో దాన్ని డివిజనల్ బెంచ్ కొట్టేయడం జరిగింది. మరి దాదాపుగా 223 మంది గ్రూప్ వన్ అభ్యర్థులకు లైన్ క్లియర్ అయినట్టుగా 563 అండి వాస్తవానికి. మరి లైన్ క్లియర్ అయినట్టుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 200 నుంచి 300 వరకు కూడా ఇక్కడ పోస్టులు ఉండే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుందన్నమాట. సో మొత్తానికైతే అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను మరి అటు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా మనకు ఎక్కువగా శాతంతో ఇక్కడ పోస్టులు కూడా ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. దాదాపుగా 99,000 పోస్టులతో మరొక నోటిఫికేషన్స్కు సిద్ధంగా ఉన్నట్టుగా అంటే ఒక సమాచారం అయితే రావడం జరిగింది. మరి ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు, అదేవిధంగా ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు అనేది ఇక వరుస వస్తున్నాయన్న తరుణంలో మీరు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వచ్చే అవకాశాలు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి.
చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో అనుమానాలతో ఎగ్జామ్ను రద్దు చేయలేమనేసి స్పష్టంగా డివిజనల్ బెంచ్ ఇక్కడ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 1 పారదర్శకమే అనేసి కూడా మరి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.